అందరికీ నమస్కారం. ఈరోజు కథ శాంతి. త్వరగా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ కాల్ మాట్లాడుతూ వచ్చి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. ఇక భర్తకి వడ్డించి అతని పక్కనే కూర్చుంది శాంతి. కాల్ మాట్లాడుతూ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మాధవ్. ఇక శాంతికి తినాలి అనిపించక మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసింది. ఆకలి కూడా వేయలేదు. మాధవ్ ఆఫీస్కి వెళ్ళాడు అంటే వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేసి కనీసం పెళ్ళాం కూడా గుర్తు రానంత బిజీ అయిపోతాడు. ఆ రోజు ఆఫ్టర్నూన్ భర్త తిన్నాడో లేదో అని మనసు ఒకటే పరితపిస్తుంటే మాధవ్కి కాల్ చేసింది. మొదటి రింగ్కి లిఫ్ట్ చేయలేదు. మాధవ్ రెండో రింగ్కి కట్ అవుతుంది అనగా లిఫ్ట్ చేసి, చెప్పు శాంతి, లంచ్ చేశారా? చేశాను, కానీ నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేయకూడదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను చాలా బిజీగా ఉంటాను శాంతి. నీలా ఖాళీగా ఇంట్లో కూర్చోను కదా. ఫోన్ పెట్టాయి అంటూ అరిచి కాల్ కట్ చేశాడు. చాలా బాధేసింది తనకి. లంచ్ కూడా చేయాలనిపించలేదు. ఈవినింగ్ వరకు ఎప్పటికో కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే కాస్త చల్లబడింది. భర్త నెగ్లెక్ట్కి బాధపడుతూ రోజు ఇదే తంతు. సరిగ్గా తినకపోవడం, బాధతో పడుకోవడం. మాధవ్ వచ్చి తినేసి కనీసం శాంతితో ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడకుండా బెడ్ ఎక్కడం. నిద్ర లేకపోతే ఆఫీస్లో వర్క్ చేయలేను అని భర్తని బాధగా చూస్తూ అతడికి తాకితే అరుస్తాడేమోనని దూరంగా పడుకుంది శాంతి. ఏమైంది శాంతి, అలా దూరంగా పడుకుంటున్నా అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది శాంతి. ఎప్పుడు పట్టించుకొని అతను ఇప్పుడు దగ్గరికి తీసుకోవడం ఏంటి అని. నీతో కలిస్తే నిద్ర బాగా పడుతుంది శాంతి, ఏమంటావ్ అన్నాడు చెవిలో గుసగుసగా. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి. అంటే ఆమె మీద ప్రేమతో కాదు, ఆమెతో కలిస్తే నిద్ర పడుతుందని కలవాలనుకుంటున్నాడా అని. ఇక మనసు అంగీకరించకపోయినా భర్త కోసం శరీరాన్ని వదిలి ఊరుకుంది. మాధవ్ వచ్చామా, చేశామా, పడుకున్నామా అన్నట్లు అతని పని అయిపోగానే శాంతి పక్కన చేరాడు. నాకు తగలక్ శాంతి, నిద్ర పట్టదు అంటూ అటువైపు తిరిగాడు. అంటే అవసరం ఉంది కాబట్టి దగ్గరకొచ్చాడు. ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి దూరం పడుకుంటున్నాడా? అసలేంటి, కొంచెం కూడా నా గురించి ఆలోచించరా అంటూ మనసులో కలుక్కుమంది శాంతికి. కానీ ఏం చేస్తుంది, సైలెంట్గా పడుకోవడం తప్ప. ఇక ఆ రోజు రాత్రికి కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఉరుకుల పరుగుల జీవితం రొటీన్ అయిపోయింది శాంతి లైఫ్. భర్తకి వండి పెట్టడం, బాక్స్ పెట్టి పంపించడం, ఆయన నైట్ వస్తే మళ్ళీ డిన్నర్ పెట్టడం, నిద్రకి ఉపక్రమించడం. అలా ఒకరోజు కిచెన్లో వంట చేస్తున్న శాంతి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. అక్కడే కాల్ మాట్లాడుతున్న మాధవ్ శాంతి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడ్డ శాంతిని పట్టుకున్నాడు. శాంతి, శాంతి అంటూ అరుస్తున్నాడు. ఆ పిలుపు ఆమె చెవిన చేరడం లేదు. ఆమె ఫేస్పై నీళ్లు చల్లాడు. అయినా కానీ కాన్షియస్లోకి రాలేదు శాంతి. వెంటనే హాస్పిటల్కి తీసుకొని బయలుదేరాడు. డాక్టర్ చెకప్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి ఆమె నిర్ధారించింది ఏంటయ్యా అంటే బాగా టెన్షన్ పెట్టుకొని సరిగ్గా తినటం లేదు అని. ఆమె లోపల పార్ట్స్ అన్నీ వీక్ అయిపోయాయి. బ్లడ్ కూడా చాలా తగ్గిపోయింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆమె ఎప్పుడు చనిపోతుందో తెలీదు అని చెప్పగానే ఒక్కసారిగా మాధవ్కి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్? తను తినకపోవడం ఏంటి? ఇంట్లోనే ఉంటుందిగా, తినడానికేంటి? హలో మిస్టర్ మాధవ్, మీరు సరిగ్గా ఉంటే మీ భార్యకి ఈ గతి పట్టేది కాదు. నేనేం చేశాను డాక్టర్? ఇంట్లోకి అన్ని సరుకులు తెస్తున్నాను. తనకి ఏం కావాలంటే అది కొనిస్తున్నాను. ఒక భార్యకి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? అదే తప్పు. ఆమెకు అన్ని సమకూరుస్తున్నాను అని మీరనుకుంటున్నారు, కానీ కనీసం ప్రేమగా ఒక మాట మాట్లాడి ఆమెతో కలిసి తినడం లేదు అని ఆమె ఆలోచిస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? ఒక్క 10 నిమిషాలు మీ భార్యతో మనసు విప్పి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేయండి. ఎంత హాయిగా ఉంటుందో. ఏనాడైనా నీ భార్యని తిన్నావా అని ప్రేమగా అడిగావా? తన బాగోగులు చూసావా? తను తింటుందా లేక పడుకుందా, ఏ టైంకి ఏం చేస్తుందో ఇన్నేళ్ల కాలంలో ఎన్నడైనా తెలుసా? ప్రతి ఒక్క మగాడు చేసే తప్పు ఇదే. ప్రతి భార్య భర్తతో ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంది. ఒక వర్క్ ఇచ్చే ఇంపార్టెన్స్ మీ భార్యకి ఎందుకు ఇయ్యరయ్యా? తన వాల్యూ తెలియట్లేదా లేక తన నుండి ఒక రూపాయి సంపాదన రావట్లేదనా?
నీ దగ్గర 1,00,00,000 కానీ చూసుకోవడానికి ఎవరూ లేరు. ఒంటరి. రోగం వచ్చి బెడ్ మీద పడిపోయావు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? డబ్బు గుర్తొస్తుందా? లేక మనుషులు గుర్తొస్తారా? డబ్బు డబ్బు అంటూ డబ్బు వెంట పడకండి. మనకి కావలసినంత డబ్బు ఉంటే సరిపోతుంది. బ్రతకడానికి కావలసినంత మాత్రమే. మరీ డబ్బు ఎక్కువైతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఉన్నంతలో హాయిగా ఉండండి. భార్యతో ప్రేమగా కలిసి ఒక్క పూట తినండి. ఆ రోజు మొత్తం ఎంత సంతోషంగా ఉంటుంది. ఇంత హాయిగా నిద్ర పడుతుంది. తనకి బెడ్ మీద కూడా టైం ఇవ్వకపోతే తను ఇంకెవరితో చెప్పుకుంటుంది? సెక్స్ అనేది నీ ఇష్టంతో జరిగితే దాన్ని సెక్స్ అనరు, రేప్ అంటారు. భార్యతో ప్రేమగా తన అంగీకారంతో ఇద్దరి ఫీలింగ్స్ ఒక్కటిగా మార్చి తనకి స్వర్గాన్ని చూపిస్తూ నువ్వు అనుభవిస్తూ ఆ మూమెంట్ ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించు అని చెబుతున్న డాక్టర్ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మాధవ్కి. ఆమె మాట్లాడిన ఒక్క మాటకి కూడా అతని దగ్గర సమాధానం లేదు కాబట్టి. ఎనీవే, ఇప్పటి నుండైనా మీ భార్యని హ్యాపీగా చూసుకోండి. తను ఇలాగే ఉంటే మాత్రం తన ప్రాణానికే ప్రమాదం. మెడిసిన్స్ రాసిస్తున్నాను, వాటితో పాటు ఫుడ్ కూడా ఇవ్వండి. మెడిసిన్ జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. ఆరోగ్యాన్ని బాగు చేయడం అది మీ చేతుల్లో ఉంది. తను ఎంత హ్యాపీగా ఉంటుందో అంత త్వరగా రికవరీ అవుతుంది. అంత ప్రేమని తనకి చూపించండి. భర్తగా మీరు గెలిచినట్లు అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. అప్పుడు అనిపించింది, ఏ టైంకి ఏం తింటాడో ఎలా తింటాడో టైం తప్పకుండా భర్త బాగోగులు చూస్తూ తన గురించి తాను కూడా మర్చిపోయి పనిచేస్తున్న భార్యకి శిరస్సు వంచి నమస్కరించాలి. తను లేకపోతే నా బ్రతుకు లేదు, అసలు నేనే లేను అని బాధపడుతూ శాంతి దగ్గరికి వెళ్ళాడు మాధవ్. అప్పుడే స్పృహలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఎలా ఉంది శాంతి అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ప్రేమగా పక్కన కూర్చున్నాడు మాధవ్. అంత ప్రేమగా ఎన్నడూ మాట్లాడిందే లేదు మాధవ్. చాలా హ్యాపీగా అనిపించింది శాంతికి. బాగుందండి అన్నది నవ్వుతూ. ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమురుతో, ఐఎమ్ రియల్లీ సారీ శాంతి. ఎందుకండి? లేదు శాంతి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పటి నుండి అలాంటి తప్పు జరగదు. నాకు వర్క్ అంటే నువ్వే ముఖ్యం. ఈ లోకంలో నాకు నువ్వు, నీకు నేను, మన ఇద్దరికీ ఎవరూ లేరు. నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అనగానే ఒక్కసారిగా దుఃఖం ఆగకుండా బయటకు వచ్చేసి అతన్ని గట్టిగా కరుచుకుపోయింది శాంతి. ఆమె తలపై చేయి పెట్టి నిమురుతో, ఏడవకు శాంతి, నువ్వు ఏడిస్తే నాకు బాధేస్తుంది. పద, ఇంటికి వెళ్దాం అంటూ శాంతిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు మాధవ్. ఇక భార్య బాగోగులు చూస్తూ ప్రేమగా చూసుకుంటూ ఎప్పుడు ఏం తింటుందో అది అతని చేతులతోనే చేసి శాంతికి తినిపిస్తూ భర్త ప్రేమతో మళ్ళీ ముందులా ఆరోగ్యంగా మారిపోయింది శాంతి. అలా రోజులు కూడా హ్యాపీగా గడిచిపోతున్నాయి. అదే సంతోషంలో గుడ్ న్యూస్ కూడా తెలిసింది శాంతికి. నిజమా శాంతి? అవునండి. అయితే హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ తనని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు. కంగ్రాట్స్ మాధవ్, మీ భార్య ప్రెగ్నెంట్. ఇప్పటి వరకు తనని ఇంత కేర్ చేశారో ఇప్పటి నుండి కూడా అంతే కేర్ చేయాలి. మీరు ఇంత హ్యాపీగా ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతా మీ వల్లే డాక్టర్. నా భార్య గురించి నాకు తెలియజేసి ఒక గొప్ప పని చేశారు. ఇప్పటి నుండి నా భార్యని చాలా హ్యాపీగా చూసుకుంటాను. ఎలాంటి కష్టాలు కలగకుండా మీరు మీ భార్యని చూసుకోవడంలో గెలిచారు మాధవ్ గారు. ఇప్పుడు కూడా తను హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్, నన్ను అర్థం చేసుకున్నందుకు. పర్వాలేదు మాధవ్. బేబీ, మీ భార్య చాలా హెల్తీగా ఉన్నారు. మీరు టెన్షన్ పడకుండా మీ భార్యని హ్యాపీగా చూసుకోండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి శాంతిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక భర్త కేరింగ్తో శాంతి చాలా హెల్తీగా మారి నార్మల్ డెలివరీ అయ్యి పండంటి పాపకి జన్మనిచ్చింది. మాధవ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. శాంతిని ప్రేమగా చూస్తూ, థ్యాంక్ యూ శాంతి, మనకి పాప పుట్టింది అని అతడి హ్యాపీనెస్ని భార్యతో పంచుకొని ఆమెను హత్తుకున్నాడు. శాంతికిప్పుడు ఎలాంటి సమస్య లేదు. భర్త అంత ప్రేమగా చూసుకుంటుంటే అతని ప్రేమలో ఈ లోకాన్ని మర్చిపోయింది శాంతి.